జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని, చరిత్రలో నిలిచిపోయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు యూట్యూబర్స్ కీలకంగా వ్యవహరించారని, ప్రజా సమస్యలను గుర్తించడంలో యూట్యూబర్స్ ఉన్నారని, వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గుర్తించి సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వాలని సీనియర్ టీడీపీ నాయకులు విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు. ఆదివారం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం సింధూర ఫంక్షన్ హాల్లో జరిగిన జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణకు ఆయన ముఖ్యాతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ సుంకర చలపతిరావు, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అధ్యక్ష, కార్యదర్శులు యువీరావు ఉప్పినివలస, సంజయ్ రెడ్డితో కలిసి అతిథులు జై లోగోను ఆవిష్కరించారు. ఆ చరిత్ర ఇప్పుడు తెలుసు. 100 సంవత్సరాల నాటి పెట్టి యూనివర్సిటీ గురించి ఎవరికి తెలుస్తుంది? 100 సంవత్సరాల గురించి పెట్టిన వాళ్ళు. తర్వాత చాలా మంది సాహితీవేత్తలు ఉన్నారు సీనియర్లు. ఇక్కడ దివాశ్వ రాయిస్తున్నాడు అక్కయ్యపాలెంలో, వీళ్ళ దగ్గరలోనే. ఆయన దాదాపు 80+. ఆయన చేసిన సాహిత్య సేవ ఏంటి? చనిపోయినాక మనం ఆయన ఇంటర్వ్యూ చేయలేం కదా. ఒక 5 నిమిషాలు చెప్పు ముఖ్యమైన పాయింట్లు. సమాజానికి ఆయన ఏం చేశాడు? ఎవరైనా ఒక వ్యక్తి నుంచి సమస్యని ఏం ప్రశ్నలు అడగాలి, వాళ్ళనే ఏ విధంగా వాళ్ళే ప్రజలకి ఉపయోగపడేటువంటి సమాధానాలు రాబట్టాలి అని ఎక్సర్సైజ్ చేసి వెళ్ళేవాళ్ళం మేము. మీరు కూడా సమస్య తెలుసుకుని వెళ్ళాలి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక యూనివర్సిటీకి వెళ్తారు, ఆంధ్ర యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలి కదా ముందు. అక్కడ ఉన్న వాళ్ళు, మీకు పరిచయం ఉన్నటువంటి స్టూడెంట్స్, ప్రొఫెసర్లు ఎవరో ఒకరితో మాట్లాడి ఆ సమస్యను తెలుసుకుని అప్పుడు మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఐడెంటిఫికేషన్ కార్డుతో వెళ్తే ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నారు. కెమెరా ఆన్ చేసి కూర్చుంటే వాళ్ళే మాట్లాడతారు. మీరు ముందు చరిత్రలు తెలుసుకోండి, చరిత్రల మీద ఫోకస్ చేయండి. తర్వాత సెకండ్, ఫస్ట్ ప్రజల సమస్యలు మొదటికే వచ్చాం. ప్రజల సమస్యల మీద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత లోకల్గా ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి కదా, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మీరు ఇంటర్వ్యూ చేసి ఎక్కువ మీకు అంటే మీకు తోచిన సమాజానికి పనికొచ్చేటువంటి ప్రశ్నలు ఏంటి, ఆ విధంగా చేసినట్టయితే మీకు గుర్తింపు వస్తుంది. మీకు గుర్తింపు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ వాళ్ళే గుర్తిస్తారు. కలెక్టర్ కూడా ఆయన పిలుస్తాడు, ఆర్డీఓ కూడా ఆయన పిలుస్తాడు, పిఆర్ఓ కూడా పిలిచి మీకు వాళ్ళ తాలూకా మీటింగ్ ఎలా ఉన్నట్టు ఇంటిమేషన్ చేస్తారు. మీరు అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు కెమెరా పట్టుకొని మీరు ముందు ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసినాక అప్పుడు నా పేరు దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుని. విశాఖ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున విశాఖపట్నంలో యూట్యూబర్స్ అసోసియేషన్ అనేటువంటి దాన్ని విశాఖపట్నంలో ప్రారంభించడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషం. మరి ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో, ఒక మంచి స్ఫూర్తితో మీరందరూ కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్ వారికి, సభ్యులందరూ కూడా ముందుగా నాకు శుభాకాంక్షలు. ఈవేళ జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందిస్తుందంటే ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల కంటే ఈవేళ న్యూస్ పేపర్లోనూ, టీవీ ఛానల్లోనూ, ముఖ్యంగా మీ యూట్యూబ్లో వచ్చినటువంటి వార్తలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాంటి దాంట్లో ఈవేళ ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఈవేళ మీరు అసోసియేషన్ పెట్టడం నిజంగా సంతోషదాయకం. ఏదేమైనా మీరు చేస్తున్నటువంటి దాన్ని ఒక బ్రతుద్దరుగా నేను భావించట్లేదు. మీరు భాగస్వాములు, జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఒక భాగస్వామి. ప్రజా సమస్యల్ని మీ యూట్యూబ్లో రావడం ద్వారా ప్రజలకి మంచి పరిపాలన అందించాలి, వాళ్ళ కష్టాలు తీర్చాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి వృత్తి మీది. కావున మీరందరూ కూడా మంచి ఆలోచనతో ఇవాళ ఏదైతే మీరు ఈ ప్రచారం, ఈ యూట్యూబ్ని ఎంచుకున్నారో దీంట్లో నిజాయితీగా, నీతిగా పనిచేయండి. మీరు చేసిన దానికి ప్రతిఫలం అనేటువంటిది ఏదో రోజుకి వస్తుంది. అలాగే ఈవేళ మీలో ఒక బాధ ఉంది. ఇది రిపోర్టర్స్కి, విలేకరులకి, ఛానల్ వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారు, యూట్యూబ్కి గుర్తింపు లేదని. మీరు పాత రోజులకు వెళ్ళేట్టయితే ఒకప్పుడు పేపర్కి కానీ టీవీకి కూడా గుర్తింపు లేనటువంటి రోజులు, కానీ వాళ్ళు కష్టపడి పనిచేశారు, ఇవాళ గుర్తింపు వచ్చింది. అదేవిధంగా మీరు పనిచేయండి, ప్రజా సమస్యల్ని
ప్రభుత్వ దృష్టికి, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తే జిల్లా యంత్రాంగం ముఖ్యంగా ప్రభుత్వం కూడా స్పందించి మీ గుర్తింపు వస్తుంది. తప్పకుండా ప్రజా సంస్థల మీద పనిచేసినప్పుడు ప్రభుత్వాలు ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాయి. ఏదేమైనా ఈవేళ ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్కి, మీ సభ్యులందరికీ ఒకటే మనవి, పట్టుదలతో పనిచేయండి. మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించి మీరు ముందుకు వెళ్ళి ప్రజా సమస్యలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ ప్రభుత్వం గుర్తింపిస్తుందని మనవి చేస్తూ, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోరేది, ఒక సీనియర్ సిటిజన్గా, విశాఖపట్నం వాసిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారాలతో కోరేది, ఒక మంచి ఆలోచనతో ఈవేళ యూట్యూబర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్ పెట్టుకుని రాష్ట్రంలోనే ఒక మంచి మార్గంలో వెళ్తున్నటువంటి వీరికి మీరు ఒక మంచి పరిపాలనా దక్షులుగా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు వీళ్ళకి కూడా ఒక గుర్తింపిచ్చి ప్రజల దగ్గర నుంచి, డెప్త్ నుంచి మీకు వారి కష్టాలు తెలుసుకుని పనిచేసేటటువంటి ఈ అసోసియేషన్కి వీళ్ళకి కూడా గుర్తింపిచ్చి ఈ తాలూకా వార్తలు కూడా మీరు పరిగణలో తీసుకొని మంచి పరిపాలన అందించాలని కోరుతూ, మరి చరిత్రలో మిగిలిపోయేటటువంటి గెలుపు మీరు గెలిచారు. దాంట్లో ముఖ్య పాత్ర కూడా ఈ అసోసియేషన్, ఈ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్ చేశారు మొన్న. కావున అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ పరిపాలనలో వీళ్ళు కూడా భాగస్వాములు చేసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వీరికి కూడా మీరు గుర్తింపు ఇవ్వాలని, వీరి తాలూకా సంస్థని మీరు ముందుకు నడిపించడానికి మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ, ఎప్పుడూ మీ వెంటే ఉండే ఈ అసోసియేషన్కి, యూట్యూబర్స్కి మీ మద్దతు ఉండాలని తెలియజేయాలని కోరుతూ సెలవు తీసుకున్నా. ఇట్లు మీ దాడి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం.